ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం యొక్క బైబిల్ స్టడీని ఆరంభించక మునుపు ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మీ సన్నిధానంలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన అధికత కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. నమ్మదగిన దేవుడవు, మా ప్రభువా, విశ్వాస్యతను మా ప్రభువా స్థిరపరిచే దేవుడవు, వాగ్దానము చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడవు, మాట తప్పని వాడవైనందు కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మా ఆశ్రయ దుర్గము, మా కీడెము, మా రక్షణ శృంగము, మా బలమైనటువంటి మా ప్రభువా దుర్గము, మా ఎత్తైన కొండ, మా ప్రభువా మా నమ్ముకోదగినటువంటి సహాయకుడు తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుచుచున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడం కొరకై మీ సన్నిధానంలోనికి వచ్చి ఉంటుండగా పరిశుద్ధ తండ్రి, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా సమయమును దీవెనకరంగా, మా ప్రభువా ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీకు మహిమకరంగా చేసుకునండి. ఆగిని నన్ను సిలువ చాటున మరుగుపరుచుకునండి. పరిశుద్ధ తండ్రి, మీ మాటలు నా నోట్లో ఉంచండి ప్రభా. అట్లు మీ కుమారుడైన యేసు ప్రభును మా మధ్యలో మహింపరచుకునండి. మీ కుమారుడు గణపరచబడి ఆరాధించబడి హెచ్చించబడినట్లుగా సహాయం చేయండి. అట్లు కనిపించినందుకు అరచక శక్తులను యేసు ప్రభు నామంలో బంధిస్తూ మీ సన్నిధిని, మీ ఆత్మ సంచారమును కోరుకుంటూ మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రేమిన వాళ్ళారా, ఈ దినము మనము మన ధ్యానం నిమిత్తమై యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ధ్యానించేటటువంటి వాక్య భాగము మరియు మన యొక్క ధ్యానం యొక్క అంశము ఆశ్రయపురములు. 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. The Lord also spake unto Joshua, saying, Speak to the children of Israel, saying, Appoint out for you cities of refuge, whereof I spake unto you by the hand of Moses, that the slayer that killeth any person unawares and unwittingly may flee thither, and they shall be your refuge from the avenger of the blood. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకై దీవించునుగాక. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకై వారు తప్పించుకోవడానికి కొన్ని ఆశ్రయపురములను దేవుడు నియమించి ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడై ఉంటున్నాడు, ఎంత మేలు చేయి వాడై ఉంటున్నాడో, మన మేలు కొరకై ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడో ఆ విషయాలను మనము దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు. చాలాసార్లు మనం అనుకుంటాం కృప అనేది కేవలము కృత నిబంధనకు సంబంధించినటువంటి విషయమే అని. కానీ దేవుని వాక్యంలో ప్రతి అధ్యాయంలోనూ ప్రతి సందర్భంలోనూ మనము కృపను చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు వారు కానాను దేశానికి వచ్చిన తర్వాత, కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు వారికి కొన్ని నియమాలను సూచించాడు. అందులో ప్రాముఖ్యమైనది లేవీయులకు కొన్ని పట్టణాలను ఇవ్వాలి అన్నది. లేవీయులకు 42 పట్టణాలు ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించుంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఈ 42 పట్టణాలకు అదనంగా 6 పట్టణాలను ఆశ్రయపురములుగా మీరు కేటాయించాలి అని దేవుడు మోషే ద్వారాగా బయలుపరిచి ఉంటున్నాడు. ఈ ఆశ్రయపురములు యొక్క వివరణను మనము బైబిల్లో 4 స్థలాల్లో మనం చూడవచ్చు. దాని యొక్క మొట్టమొదటి ప్రస్తావన మనకు నిర్గమకాండము 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. తర్వాత సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. దాని గురించినటువంటి ఇంకా కొన్ని వివరణలు మనకు
ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయంలో ఇవ్వబడింది. అయితే అది అమలు చేయబడేటటువంటి విధానము, అది ఎలాగూ యెహోషువ దాన్ని నియమించి ఏర్పాటు చేశాడో అది 20వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఈ ఆశ్రయపురములు ఏమై ఉంటున్నాయి, ఈ ఆశ్రయపురములు దేన్ని సూచిస్తూ ఉంటున్నాయి, ఈ ఆశ్రయపురములు యొక్క ప్రయోజనం ఏంటి అన్నటువంటి ఈ విశ్వాసి అయినటువంటి వ్యక్తికి, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక విశ్వాసికి ఈ ఆశ్రయపురములు అవి ఏమై ఉంటున్నాయి, ఆశ్రయపురం అంటే ఏంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి, ఈ విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ప్రియమైన వారలారా, ఆశ్రయపురము, ఈ ఆశ్రయపురాలు అవి యేసు ప్రభువారికి సూచనగా ఉంటున్నాయి. ఆశ్రయపురములు యేసు ప్రభువారికి సూచనగా ఉంటున్నాయి. మనం అనుకుంటాం, సాధారణంగా మనం అనుకుంటాం బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయని. 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా సువార్త మరియు యోహాను సువార్త. కానీ కొందరు అంటారు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి గ్రంథము, బైబిల్లో 66 సువార్తలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి గ్రంథములో, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథములో సువార్త ఉన్నది, మంచి వార్త ఉన్నది. పాపి రక్షణ పొందుట కొరకైనటువంటి దేవుని యొక్క మార్గము ప్రతి గ్రంథములో కూడా వివరించబడింది. మనం చదువుకున్నటువంటి ఈ యెహోషువ గ్రంథము అది చరిత్ర గ్రంథం. ఇట్ ఈస్ ఎ బుక్ పర్టైనింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. హిస్టరీ అనగా హిజ్ స్టోరీ, ఆయన చరిత్ర, ఆయన గురించినటువంటి చరిత్ర. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అలాగున కానాను దేశానికి వచ్చిన తర్వాత మీరు 6 పట్టణములను ఇశ్రాయేలు ప్రజల కొరకై ఆశ్రయపురములుగా మీరు నియమించాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ఎందుకని అంటే ఇక్కడ మనం చదివి ఉన్నాం, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివి ఉంటున్నాం, ఎవరైనా కానీ అనుకోనని రీతిలో అకస్మాత్తుగా తర్వాత ఊహించినటువంటి రీతిలో ఎవరినైనా చంపితే ఎవరి చర్యల క్రియలను బట్టి, వారి కార్యాలను బట్టి, ఒకవేళ వేరే ఎదుటి వ్యక్తి యొక్క మరణానికి అది దారి తీసినట్లయితే, అనుకునే రీతిగా ఎవరైనా పొరపాటున చంపితే, అటువంటి హత్య చేసినటువంటి వారు తప్పించుకోవడానికి, వారు భద్రంగా సంరక్షించబడి ఉండడానికి కొరకై దేవుడు ఈ ఆశ్రయపురములను నియమించి ఉంటున్నాడు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఆశ్రయపురాలు అవి మనకు దేవుని వాక్యములో మనకు కనిపిస్తాయి. దేవుని వాక్యంలో ఆశ్రయపురములు ఈ 7వ వచనంలో మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. వారు నియమించిన ఆశ్రయపురాలు చూడండి 7వ వచనంలో, అండ్ దే అపాయింటెడ్ Kadesh in Galilee in Mount Naphtali, and Shechem in Mount Ephraim, and Kirjath Arba, which is Hebron, in the mountain of Judah, and on the other side Jordan by Jericho eastward they assigned Bezer in the wilderness upon the plain of the tribe of Reuben, and Ramoth in Gilead out of the tribe of Gad, and Golan in Bashan out of the tribe of Manasseh. అలాగున 6 పట్టణాలు దేవుడు ఇక్కడ ఈ యొక్క పట్టణంలో మనం చూసినట్లయితే 6 పట్టణములు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేదేష్, షెకెం మరియు హెబ్రోను మరియు గోలాను, రామోత్, గిలాదు మరియు బేజెర్, ఈ 6 పట్టణాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 6 పట్టణాలు యోర్దాను నదికి తూర్పు వైపు ఒకటి ఉంది, ఇంకోటి దక్షిణ వైపు ఒకటి ఉంది. ఈస్ట్ సైడ్ ఆఫ్ జోర్డన్, తర్వాత వెస్ట్ సైడ్ ఆఫ్ జోర్డన్, మూడు పట్టణాలు యోర్దానుకు అటువైపు ఇటువైపు ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, ఈ ఆశ్రయపురములు ఏం సూచిస్తూ ఉంటున్నాయి? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే 3వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. 3వ వచనము, దట్ the slayer that killeth any man unawares and unwittingly may flee thither, and they shall be your refuge from the avenger of the blood. ఇక్కడ తెలుగులో మనం చూసినట్లయితే ఈ మాటను హత్య చేయవాడు మరియు ప్రతి హత్య చేయవాడు. ఈ పద్ధతి ఏంటి? ఇశ్రాయేలు దేశంలో
మన దేశంలో ఉన్నట్లుగా, లేకపోతే ప్రపంచంలో అనేక దేశాల్లో ఇప్పుడు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ అప్పుడు లేకుండే. కాబట్టి దేవుడు తాను నియమించినటువంటి పద్ధతి ఏంటంటే, ఎవరైనా కానీ హత్య చేసినట్లయితే, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యంలో నిర్గమకాండము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 21వ అధ్యాయంలో ఆ దినాల్లో తీర్పు అనేది తక్షణమే తీర్చబడింది. దేవుడు నియమించినటువంటి పద్ధతి ఏంటంటే, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. 23, 24, 25 వచనాలు. And if any mischief follow, then thou shalt give life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot, burning for burning, wound for wound, stripe for stripe. ప్రేమైన వారలారా, ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి వ్యవస్థ. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణము, కాలుకు కాలు, చేతుకు చేతు. ఇది దేవుడు నియమించినటువంటి పద్ధతి. ఆ దినాల్లో ఎవరైనా కానీ ఒక వ్యక్తిని హత్య చేస్తే, ఆ హత్య చేయబడినటువంటి వ్యక్తి యొక్క బంధువు, సమీప బంధువు అతన్ని హత్య చేసినటువంటి వ్యక్తి పైన ప్రతీకారం తీర్చుకొని అతన్ని చంపివేయాలి. ఇది దేవుడు నియమించినటువంటి పద్ధతి. ప్రేమ వారలారా, దేవుడు ఎందుకని ఇటువంటి పద్ధతిని నియమించాడు? ఇది దేవుడు నిర్గమకాండంలో నియమించినటువంటి పద్ధతి కాదు ఇది, లేకపోతే యెహోషువ గ్రంథంలో ఏర్పాటు చేసినటువంటి పద్ధతి కాదు ఇది. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయంలోనే నోవా కాలంలో దేవుడు ఈ యొక్క ఈ వ్యవస్థను, ఇటువంటి ఏర్పాటును చేసి ఉంటున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు ఈ మాటను రాసి ఉంచాడు మన కొరకై. దేవుడు రాసినటువంటి మాట ఏంటంటే 5వ వచనము, ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనము. అండ్ షూర్లీ your blood of your lives will I require, at the hand of every beast will I require it, and at the hand of man, and at the hand of every man's brother will I require the life of man. Whoso sheddeth man's blood, by man shall his blood be shed, for in the image of God made he man. ప్రియమైన వారలారా, నరహత్య అన్నది దేవుడు ఎంతగానో ద్వేషించేది. జీవము పోయడము దేవుని పని, జీవమును తీసుకోవడము దేవుని పని. ఇది మానవునికి ప్రమేయం లేదు ఇందులో, మానవునికి. కాబట్టి ఇది ఇటువంటి దేవుని కార్యము, దేవుడు చేయవలసినటువంటి కార్యాన్ని ఒకవేళ ఏ వ్యక్తి అయినా చేసినట్లయితే దేవుడు దాన్ని చులకనగా తీసుకున్న వాడు కాదు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే కయీను హేబేలును చంపాడు. హేబేలును చంపినప్పుడు దేవుడు అన్నాడు, కయీను, నీ తమ్ముని యొక్క రక్తము కేక వేయుచున్నది. ప్రేమ వారలారా, ఒక వ్యక్తిని చంపినప్పుడు, నరహత్య చేయబడినప్పుడు, రక్తమును ఒలికించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రక్తమును ఒలికించినప్పుడు మనం దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 35వ అధ్యాయం, సంఖ్యాకాండము 30వ అధ్యాయము 33వ వచనము 34వ వచనం చదువుతున్నాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనము మరియు 34వ వచనము. So ye shall not pollute the land wherein ye are, for blood it defileth the land. రక్తము దేశమును అపవిత్రపరచును, పాడు చేయును. And the land cannot be cleansed of the blood that is shed therein, but by the blood of him that shed it. Defile not therefore the land which ye shall inhabit, wherein I dwell, for I the Lord dwell among the children of Israel. ప్రేమ వారలారా, రక్తము చిందించినప్పుడు దేశము అది అపవిత్రమైపోతుంది, దేశము పాడైపోతుంది, దేశము చెడిపోతుంది, భూమి చెడిపోతుంది. చంపబడినటువంటి వ్యక్తి యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. అందుకొరకు దేవుడు అంటున్నాడు, బై ద బ్లడ్ ఆఫ్ హిమ్ దట్ షెడ్ ఇట్.
అనగా చంపబడినటువంటి వ్యక్తి ఎవరైతే చంపించినారో ఆ వ్యక్తి యొక్క రక్తం ద్వారా మరలా ఆ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ప్రాణమునకు ప్రతీకారం తీయబడుతుంది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. లైఫ్ ఈజ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్. మనుషుడు దేవుని రూపములో చేయబడి ఉంటున్నాడు. కాబట్టి దేవుని రూపములో, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవుడిని ఇంకొక మానవుడు చంపడము అది ఏమాత్రం కూడా దేవుడు ఓర్చుకునే విషయం కాదు. అందుకొరకే దాని విషయమే దేవుడు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. ఎవరైనా ఎదుటి వాడిని చంపితే అతడు చంపబడాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్. గమనించండి, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదే సంఖ్యాకాండము 35వ అధ్యాయం 31వ వచనం. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. 31వ వచనం. మోరోవర్ ye shall take no satisfaction for the life of a murderer which is guilty of death, but he shall be surely put to death. అనగా ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి, చంపబడినటువంటి వ్యక్తి యొక్క కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి, ఏదో క్రయధనం ఇచ్చి, ప్రాణ క్రయధనం ఇచ్చి ఏదో దాన్ని మాఫ్ చేయడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ఎదుటివాడిని నరహత్య చేస్తే ఖచ్చితంగా చంపినటువంటి వాడు చంపబడాలి. షూర్లీ హీ షల్ బి పుట్ టు డెత్. ఇది దేవుని యొక్క శాసనము. ఇందులో వేరే మార్గం లేదు. ఎంత క్రయధనమన్నా చెల్లించి, అయ్యా ఈ వ్యక్తిని నేను చంపినాను కాబట్టి ఈ వ్యక్తికి నేను 10 ఎకరాల భూమిని ఇస్తాను, లేకపోతే 10 కోట్ల రూపాయలు ఇస్తాను అంటే కూడా అది చెల్లదు. ప్రేమ ప్రాణానికి ప్రాణము అర్పించబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ప్రాణము అమూల్యమైంది. రక్తము చిందించడం ద్వారా దేశము అపవిత్రమైపోతుంది, దేశము పాడైపోతుంది. అంత మాత్రం కాదు, ఎందుకు దేశము పాడు కావద్దు? ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఫర్ ఐ ద లార్డ్ డ్వెల్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ దేశంలో నేను మీతో పాటు ఉంటున్నాను కాబట్టి ఈ దేశము పాడవడానికి, ఈ దేశము చెడిపోవడానికి, ఈ దేశము కలుషితం అవడానికి వీలు లేదు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రేమిన వారలారా, ఆ కారణాన్ని బట్టి నరహత్య భయంకరమైనటువంటి పాపం. నరహత్య దేవుడు సహించువాడు కాదు. అయితే ఎవరైనా నరహత్య చేస్తే అటువంటి వారు దేవుని శిక్షకు పాత్రులు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఆశ్రయపురములు ఎవరి కొరకై ఉంటున్నాయి? దేవుని వాక్యములు మనం చూస్తే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఇక్కడ మనం గమనించాలి 3వ వచనంలో, 20వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరైనా అనుకొనని రీతిలో, లేకపోతే ప్రతీకారం తీసుకునే విధానములో కాక, అనుకున్న రీతిలో, తర్వాత అన్ఇంటెన్షనల్గా లేకపోతే యాక్సిడెంటల్గా ఎవరినైనా చంపినట్లయితే అటువంటి వారి కొరకై, అటువంటి వారిని కాపాడడానికి ఆశ్రయపురములు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 2 విషయాలు ఉంటున్నాయి. ఇంగ్లీష్లో మనం గమనిస్తే మర్డర్ అండ్ మ్యాన్ స్లాటర్. మర్డర్ అండ్ మ్యాన్ స్లాటర్, ఈ 2 కూడా లీగల్ టర్మ్స్. మనము లాయర్లను అడిగితే, న్యాయ వ్యవస్థల గురించి అవగాహన కలిగినటువంటి వారిని అడిగితే వారు వివరిస్తారు ఈ 2 మాటలు ఏంటో. మర్డర్ అనేది నరహత్య, అనగా ఒక వ్యక్తిని పన్నాగము వేసి, ఆలోచించి, తర్వాత అసూయ చేత, ద్వేషము చేత, ఎంతో కుయుక్తితో ఆ వ్యక్తిని చంపడము నరహత్య. అది నరహత్య. ఎదుటివాడిని చంపాలి, అతని ప్రాణాన్ని నేను తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఆ వ్యక్తిని చంపడము నరహత్య. అయితే ఇక్కడ మ్యాన్ స్లాటర్, కింగ్ జేమ్స్ వర్షన్లో మ్యాన్ స్లేయర్ అని ఉంది. మ్యాన్ స్లాటర్ అంటే అనుకోని రీతిలో, యాక్సిడెంటల్గా. గమనించండి, యాక్సిడెంటల్గా, ఎటువంటి బుద్ధిపూర్వకంగా కాక, లేకపోతే తను తాను కాపాడుకోవడానికి విషయంలో ఒకవేళ ఎదుటి వ్యక్తి యొక్క మరణానికి కారకుడయ్యాడంటే అటువంటి వ్యక్తి, అతడు మ్యాన్ స్లాటర్ చేసినట్లు. ప్రేమ వారలారా, ఈరోజు న్యాయ వ్యవస్థలో చూసినట్లయితే మర్డర్కి శిక్ష వేరు, తర్వాత మ్యాన్ స్లాటర్కి శిక్ష వేరు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్,
అంతేకాకుండా మర్డర్లో కూడా ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మర్డర్, అట్లు డిగ్రీస్ ఉంటున్నాయి. మ్యాన్ స్లాటర్ అంటే అనుకునే రీతిలో. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో ఈ కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. ద్వితోపదేశకాండము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు రాయబడి ఉంటున్నాయి. వాట్ ఈజ్ మ్యాన్ స్లాటర్? అనుకోని రీతిగా ఒక వ్యక్తి యొక్క కార్యములు ఎదుటి వ్యక్తి యొక్క మరణానికి దారి తీసేటటువంటి విషయాలు ఏంటివి చూడండి. 19వ అధ్యాయము 5వ వచనంలో ఒక వ్యక్తి కర్రలు నరకడానికి, లేకపోతే చెట్లు నరకడానికి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అక్కడ చెట్లు నరుకుతా ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆ గొడ్డలి అది తన చేతిలో నుండి జారిపోయి అది ఎదుటివానికి తగిలింది. ఆ వ్యక్తి చనిపోయాడు. గమనించండి, ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ ఈ చంపినటువంటి వ్యక్తి అతడు పన్నాగం వేసి, ప్రణాళిక వేసి, పగతో చంపలేదు. కాబట్టి ఇటువంటి రీతిగా జరిగినటువంటి కార్యాలను మ్యాన్ స్లాటర్ అంటారు. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి ఏదో ఇల్లు కడుతూ ఉన్నాడు, పైనుండి తన చేతి జారి రాయి కింద పడింది, ఎదుటి ఇంకొక వ్యక్తి మీద పడింది, అతడు మరణించాడు. గమనించండి, ఇటువంటి కార్యాలు, ఇటువంటి విషయాలు అవి మ్యాన్ స్లాటర్గా పరిగణించబడతాయి. కోల్డ్ బ్లడెడ్ ప్రీమెడిటేటెడ్ మర్డర్ కాదది. కాబట్టి ఇటువంటి కార్యాలు, ఇటువంటి పనులు ఎవరైతే ఈ రీతిగా మరణంనకు కారకులయ్యారో అటువంటి వారిని సంరక్షించడానికి, ప్రతి హత్య, రివెంజ్ తీసుకునేటటువంటి వ్యక్తి నుండి కాపాడడానికి దేవుడు ఈ ఆశ్రయపురములను నియమించి ఉంటున్నాడు. ఈ ఆశ్రయపురం. కాబట్టి మనం గమనించాలి, వాట్ ఈజ్ మర్డర్, వాట్ ఈజ్ మ్యాన్ స్లాటర్. ఒకటి. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తే స్లేయర్ ఉంది, చంపువాడుంది, తర్వాత అవెంజర్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసిన రివెంజర్ అని కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో, తర్జుమాల్లో రివెంజర్ అంటే హత్య చేసిన వాడు, ప్రతి హత్య చేసేటటువంటి వాడు. దేవుడే నియమించాడు, ఎవరైనా హత్య చేస్తే అతడి సమీప బంధువు అతన్ని చంపాలి. ఎందుకంటే ప్రాణమునకు ప్రతిగా ప్రాణము. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని సమీప బంధువు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అతనికి హక్కు ఉంది. రక్తమునకు బదులుగా రక్తము, ప్రాణమునకు బదులుగా ప్రాణం. కాబట్టి ఎవరైనా అనుకునే రీతిగా చంపినట్లయితే ఆ వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తుంటున్నాం. అండ్ వెన్ హీ దట్ డెత్ ఫ్లీ అంటూ వన్ ఆఫ్ దోస్ సిటీస్, అతను ఏం చేయాలి? వెంటనే అటువంటి కార్యం జరిగినది అనగానే అతడు పరిగెత్తుకుంటూ ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. ప్రేమ వాళ్ళరా, ఆశ్రయపురంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆశ్రయపురమునకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెంటనే దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఆశ్రయపురములు అవి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముహూర్తుగా, లేకపోతే సాదృశ్యంగా ఉంటున్నాయి. ఆశ్రయపురములు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటున్నాయి. ఆశ్రయపురంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే ప్రతి హత్య చేయడానికి వచ్చినటువంటి వాడు ఒకవేళ అతడు ఆలస్యం చేసి తడువు చేసినట్లయితే, అతన్ని చంపినట్లయితే ఇంకా అది హత్యగా పరిగణించబడదు. అది హత్యగా మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఒక వ్యక్తి చంపాడు, అది అనుకున్న రీతిగా హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అక్కడే ఉన్నాడు. అయితే ప్రతి హత్య చేసేవాడు తన బంధువుని, తన సహోదరుని చంపాడు అని ఇతని గురించి తెలిసినప్పుడు అతన్ని అక్కడే చంపేస్తే అది హత్యగా పరిగణించదు. కాబట్టి హత్య చేసినటువంటి వాడు అక్కడి నుండి పారిపోయి వెంటనే ఆశ్రయపురంలోనికి ఆయన జొరబడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆశ్రయపురములు 6 దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఆశ్రయపురములో 6 ఉంటున్నాయి. యోర్దాను నదికి
ఇటువైపు 6 ఉంటున్నాయి, ఇటువైపు 6 ఉంటున్నాయి, ఇటువైపు 3 ఉంటున్నాయి, ఇటువైపు 3 పురములు ఉంటున్నాయి. 6 పురములు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ 6 పురములు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటున్నాయి. ఈ 6 ఆశ్రయపురములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటున్నాయి. ఈ ఆశ్రయపురముల గురించి కొన్ని విషయాలను మనము ధ్యానించాలి. ఆశ్రయపురములు గమనించండి. ఈ ఆశ్రయపురములో అన్నీ కూడా ఈక్వి డిస్టెంట్గా ఉంటున్నాయి. ఒకదాని నుండి ఒకటి దాని దూరము దాదాపు సరి సమానముగా ఉంది. అంత మాత్రం కాదు, అవి ఇశ్రాయేలు దేశంలో ఏ పట్టణం నుండైనా చూసినా వాటి యొక్క దూరము దాదాపు సమానముగా ఉంది. అంటే ది సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఆర్ ఈక్వల్లీ యాక్సెసిబుల్ టు ఆల్ ద పీపుల్. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ వాడు ఒకవేళ ఆశ్రయపురానికి పారిపోవడానికి పౌనుకున్నట్లయితే అతడికి ఏదైనా కానీ సమీపముగా ఉంటుంది. ఏదో ఒక పట్టణము ఖచ్చితంగా తనకు సమీపంగా ఉంటుంది. మొదటి విషయం. రెండవది, ఒకవేళ ఒక వ్యక్తి అధికంగా ప్రయాణం చేయాలంటే ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఎ పర్సన్ హ్యాస్ టు ట్రావెల్ టు రీచ్ ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్ ఈస్ 32 miles. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఒక వ్యక్తి ఆశ్రయపురానికి చేరుకోవడానికి అధికంగా ప్రయాణం చేయాలి అంటే 32 మైళ్ళ కంటే అధికంగా ప్రయాణం చేయడానికి వీల్లేదు. అంటే అన్ని పట్టణాలు 32 మైళ్ళ లోపలనే ఉంటున్నాయి. అనగా పట్టణములు అవి అందుబాటులో ఉంటున్నాయి. యేసుక్రీస్తు వారు ఈ దినమున మనకు ఆశ్రయపురంగా ఉంటున్నాడు. ఆయన మనకు అందుబాటులో ఉంటున్నాడు. ఈ ఆశ్రయపురాలు ఎలాగైతే హత్య చేసినటువంటి వాడికి, పాపం చేసినటువంటి వాడికి సమీపంగా ఉంటున్నాయో, రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మనకు ఆశ్రయము. ఆయన మనకు అందుబాటులో ఉంటున్నాడు. రెండవది ఈ ఆశ్రయపురాలకు ఉంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆశ్రయపురాల యొక్క దారులు అవి ఎంతో చక్కగా ఉంటున్నాయి. అందుకొరకు చూడండి, ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఈ మాట ద్వితీయోపదేశ కాండము, డ్యూట్రానమీ చాప్టర్ 19 verse 3, thou shalt prepare thee a way. గమనించండి, ఇది ఆశ్రయపురాల గురించి రాస్తూ thou shalt prepare thee a way, నువ్వు మార్గమును సిద్ధం చేయాలి. అనగా ఏ పట్టణాలు వేరే ఇతర పట్టణాల దారులను పోల్చి చూస్తే ఆశ్రయపురాల దారులు అవి విశాలంగా ఉంటాయి. సాధారణంగా ప్రతి పట్టణము ఆ దినాల్లో ఉన్నటువంటి పట్టణాలకు దాదాపు 30 ఫీట్ల లోపలనే దారులు ఉండే. కానీ ఆశ్రయపురాలకు వెళ్ళే దారులు అవి 48 ఫీట్ల వెడల్పు కలిగినటువంటి పట్టణాలు. అనగా దే హ్యావ్ వెరీ గుడ్ వెల్ లేడ్ రోడ్స్. 48 ఫీట్లు, కొన్నిటికి 52 ఫీట్లు, 48 నుండి 52 ఫీట్ల విశాలమైనటువంటి రోడ్లు వాటికి ఉంటున్నాయి. మూడవదిగా చూసినట్లయితే ఈ ఆశ్రయపురాలన్నీ కూడా లేవీల పురాలు కాబట్టి, లీవైటికల్ సిటీస్ కాబట్టి ఈ రోడ్స్ అన్నిటినీ మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత లేవీలది. ఈ రోడ్స్ని సిద్ధం చేయవలసినటువంటి బాధ్యత లేవీలది. సంవత్సరానికి ఒక నెలలో, ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోడ్స్ అన్ని చక్కగా మెయింటైన్ చేయడానికి దేవుడు నియమించి ఉంటున్నాడు. ఒక చరిత్రకారుడు రాస్తాడు, ప్రతి సంవత్సరము ఒక్క నెలలో అన్ని ఆశ్రయపురాలకు ఉన్నటువంటి రోడ్లను చక్కగా మెయింటైన్ చేసి వాటిని చక్కగా ఉన్నాయో లేవో చూడవలసిన బాధ్యత లేవీలది. అది మూడో విషయం. నాలుగో విషయం మనం చూసినట్లయితే ఈ ఆశ్రయపురాలకు వెళ్ళడానికి వెళ్ళే మార్గములో ప్రతి స్థలంలో కూడా, ప్రతి క్రాస్ రోడ్ దగ్గర, ప్రతి మార్గం దగ్గర సైన్ పోస్ట్ పెట్టాలి. సూచనలు, ఇటువైపు ఆశ్రయపురము, ఇటువైపు ఆశ్రయపురము, ఇటువైపు ఆశ్రయపురము, ఇటువైపు ఆశ్రయపురము, ఇంకా ఆశ్రయపురానికి ఇంకా 3 మైళ్ళు దూరము సైన్ పోస్టులు స్పష్టంగా పెట్టాలి. అది ఖచ్చితంగా ఇదంతా కూడా లేవీల యొక్క పని. దే హ్యావ్ టు మెయింటైన్, నాట్ ఓన్లీ దే హ్యావ్ టు మెయింటైన్ ద రోడ్స్ షుడ్ బి వెరీ వైడ్, ద రోడ్స్ షుడ్ బి వెరీ క్లియర్. అంతేకాకుండా దేర్ షుడ్ బి సైన్ పోస్ట్ put up at all places so that the manslayer who is fleeing from the revenger should be able to reach
వితౌట్ డిఫికల్టీ. there should not be any confusion. అడ్డంగా అటువైపు ఇటువైపు కన్ఫ్యూజన్గా దారులు సూచనలు ఉండడానికి వీల్లేదు. స్పష్టమైనటువంటి సూచనలు యేసు క్రీస్తు వారు మనకు ఆశ్రయపురమై ఉంటున్నాడు. స్పష్టంగా ఆయన మనకు దారిని సూచించి ఉంటున్నాడు. నేనే మార్గమును. ప్రేమ వాళ్ళారా, యేసు ప్రభువారే ఆయన నిజమైనటువంటి మార్గము, సత్యమైనటువంటి మార్గము, జీవపు మార్గం అయింటున్నాడు. ప్రేమ వాళ్ళ అంత మాత్రం కాదు, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ ఆశ్రయపురాలకు వెళ్ళేటటువంటి దారుల్లో కొండలున్న లోయలున్న వాటిని పల్లముగా సమానముగా చేయాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ రివర్ వితౌట్ ఎ బ్రిడ్జ్. వాటికి వెళ్ళేటటువంటి దారుల్లో ఖచ్చితంగా ఒకవేళ నదులుంటే వాటికి వంతెనలు కట్టించాలి. తద్వారా పారిపోయేటటువంటి వాడు ఎటువంటి ఆలస్యం లేకుండా, ఎటువంటి తడువు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆశ్రయపురము చేరడానికి. ప్రియమైన వారలారా, అలాగూ ఈ పద్ధతి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ ఆశ్రయపురముల యొక్క ఆలోచన అది మోషేది కాదు, లేకపోతే యెహోషువాది కాదు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు మాకు ఇటువంటి కావాలి అని కోరుకున్నది కాదు. ఇది దేవుని నుండి వచ్చినటువంటి ఆలోచన. ప్రియమైన వారలారా, రక్షణ ప్రణాళిక అది దేవునిది. దేవుడే ఆది అందు ఆయన ఉద్దేశించి ఉంటున్నాడు. ఆది అందు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు రక్షణ ప్రణాళికను ఆయన రూపుదిద్ది ఉంటున్నాడు. రక్షణ అనేది అందుకొరకు దేవుని వాక్యంలో మనం చూస్తాం, రక్షణ యెహోవా వశము, సాల్వేషన్ బిలాంగెత్ టు ద లార్డ్. ఇది దేవుని కార్యం. ఒకవేళ మనుషుని కార్యం అయితే అది ఎన్నటికి కూడా నిజమైన రక్షణ కాదు. ప్రేమ వలన ఈ పట్టణములను ఏర్పాటు చేయడం అనేది దేవుని ఆలోచన. వీటిని అనుగ్రహించింది దేవుడే, వీటిని నియమించింది దేవుడే. కాబట్టి పురములకు దారులు ఎంతో విశాలంగాను చక్కగాను ఎటువంటి ఆటంకం లేకుండా మనిషి పరిగెత్తుకుంటూ రావడానికి వీలుగా ఉన్నాయి. ఒక వ్యక్తి అలాగున్న ఆశ్రయపురానికి వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది గమనించండి. మనం చూస్తే తరిమేటటువంటి వ్యక్తి చంపినటువంటి వ్యక్తిని తరుముతూ ఉంటే ఆ వ్యక్తి ఆశ్రయపురం యొక్క గవిని దగ్గరికి రాగానే అతడు ఆ పురములో ఉన్నటువంటి పెద్దలకు తన యొక్క సంగతినంతటినీ, తన విషయానంతటినీ బయలుపరచాలి, తెలియజేయాలి. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే ఆ ఆశ్రయపురములకు ఉన్నటువంటి ఈ దారులు, ద గేట్స్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ షల్ నెవర్ బి క్లోజ్డ్. అవి ఎన్నడూ కూడా మూయబడవు, అవి ఎప్పటికీ తెరిచి ఉంటాయి. అందుకొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలో అయినా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన అందుబాటులో ఉంటాడు. ఇది ఆశ్రయపురంలో యొక్క ద్వారములు ఎన్నడూ కూడా మూసి ఉంచబడవు. 24/7 they are open for a person to flee into them and to seek refuge. అంత మాత్రం కాదు, ఈ ఆశ్రయపురంలోనికి వచ్చిన తర్వాత అతడు ఆ పట్టణపు పెద్దలను కలవాలి. ఆ పట్టణపు పెద్దలు చంపినటువంటి వ్యక్తిని, తర్వాత ప్రతీకారము తీసుకునేటటువంటి వ్యక్తిని, ఇద్దరిని పరీక్షించి పరిశోధించి తర్వాత వారు నియమిస్తారు. తర్వాత నియమించబడుతుంది అతడు హత్య చేశాడా, లేకపోతే అతడు నిర్దోషియా, దోషియా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఏమంటుందో చూద్దాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 30వ వచనంలో నేను చదువుతున్నాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 30వ వచనం. హూసో కిల్లెత్ ఎనీ పర్సన్, the murderer shall be put to death by the mouth of witnesses, but one witness shall not testify against any person to cause him to die. Moreover, he shall take no satisfaction for the life of a murderer who is guilty of death, but he shall be surely put to death. ఇక్కడ మనం చూసినట్లయితే సాక్షులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఆధారము చేసుకొని ఇతడు నేరస్తుడా లేకపోతే నిర్దోషిగా నిర్ధారించాలి. అంత మాత్రం కాదు, ఒక్క సాక్షి యొక్క మాటను బట్టి ఎవరికి మరణశిక్ష విధించడానికి వీల్లేదు. ఒక సాక్షి కాబట్టి కనీసం 2 లేక 3 సాక్షులు ఖచ్చితంగా ఉండాలి.
ప్రియమైన వాళ్ళరా, 2 లేక 3 సాక్షులు వారు సాక్ష్యం ఇచ్చిన తర్వాత హత్య చేసినటువంటి వాడు అతడు అనుకోని రీతిగా చేశాడా, లేకపోతే కోపముతో, పగతో, ప్రతీకారముతో చేశాడా అన్నది వారు నిర్ధారించిన తర్వాత దాని విషయం. ఒకవేళ అతడు ప్రతీకారముతో, కోపముతో, పగతో చేశాడు అంటే ఆ వ్యక్తిని అక్కడే ఆ ప్రతిహత్య చేసే వ్యక్తికి అప్పగించేస్తారు. అక్కడే అతడు ఆ వ్యక్తిని చంపేయవచ్చు. అది హత్యగా భావించబడదు. కానీ ఒకవేళ అతడు హత్య చేయడానికి ఎటువంటి ద్వేషము కానీ, పగ కానీ, ప్రతీకారము లేకుండా, ప్రీమెడిటేటెడ్గా లేకుండా అతడు చంపాడు అన్నట్లయితే ఆ వ్యక్తిని నిర్దోషిగా ఎంచి అతన్ని ఆ పట్టణములో చేర్చుకుంటారు. యూద చరిత్రకారులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని ఆ పట్టణములో చేర్చుకున్న తర్వాత ఆ పట్టణపు అధికారులు ఏం చేస్తారు చూసినట్లయితే చూడండి. ఈ మాట నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో మధ్య భాగంలో నేను చదువుతున్నాను. మధ్య భాగంలో, దే షల్ గివ్ హిమ్ ఎ ప్లేస్ దట్ హీ మే డ్వెల్ అమాంగ్ దెమ్. వారు ఏం చేయాలి? ఆ పట్టణంలోనికి రాగానే, అతను నిర్దోషి అని ఎంచబడగానే ఆ పట్టణపు పెద్దలు అతనికి ఉండడానికి వారు అతనికి చోటు ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి. అంత మాత్రం కాదు, కొందరు ఏమంటారు, అతను ఇంకెన్ని రోజులు ఉండాలి? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు, 6వ వచనంలో చూసినట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అతడు ఆ దేశంలో, ఆ పట్టణంలోనే ఉండాలి. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు చనిపోతాడో అప్పుడు అతడు ఆ పట్టణాన్ని విడిచి తన సొంత ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడుతుంది. ఎంతకాలమో ప్రధాన యాజకుడు బ్రతికే ఉంటాడో అంతకాలము ఆ పట్టణం నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ క్షణాన పట్టణాన్ని విడిచి బయటికి వెళ్తాడో అప్పుడు అతడు చంపబడినట్లయితే అది హత్యగా భావించబడదు. కాబట్టి అతడు చేయవలసింది ఏంటంటే, అతడు ప్రధాన యాజకుడు బ్రతికున్నంత వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. ఆ పట్టణపు పెద్దలు అతడు అక్కడ ఉండి క్షేమంగా ఉండడానికి ఒక ఇల్లును ఏర్పాటు చేస్తారు, అతనికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేస్తారు. అంత మాత్రం కాదు, ఒక చరిత్రకారుడు చెప్పిన విషయం ఏంటంటే, అతడు అక్కడ జీవించడానికి, చక్కగా గౌరవపరంగా జీవించడానికి అతనికి కొన్ని పనులు కూడా నేర్పిస్తారు, కొన్ని వృత్తులు నేర్పిస్తారు. తద్వారా అక్కడ ఉంటూ వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేసుకుని బ్రతకడానికి అలాగున ఆ వ్యక్తికి సదుపాయాలను కల్పిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఇది మనము గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాటను మనం గమనించాలి. ఈ పట్టణములు ఎవరి కొరకై ఉంటున్నాయి? ఈ పట్టణములు ఎవరి కొరకు ఉంటున్నాయి? యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, దీస్ where the city is appointed for all the children of Israel. ఇశ్రాయేలు సర్వ సమాజము కొరకై. గమనించండి, ఏ గోత్రము వారు, చిన్నలు, పెద్దలు, ధనికులు, పేదలు, రాజు, అధికారులు, ఎవరైనా కానీ సర్వ సమాజము, సర్వ ప్రజలందరి కొరకై ఈ పట్టణాలు ఏర్పాటు చేయబడ్డాయి. గమనించండి, యూదా గోత్రములో ఉన్నటువంటి హెబ్రోను పట్టణములకు ఎవరైనా రావచ్చు, ఏ గోత్రపు వారైనా రావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదండి. దేవుని వాక్యం ఇంకేం రాయబడింది? These were cities appointed for all the children of Israel and for the stranger. ఆ దేశంలో ఉన్నటువంటి పరిజనులకు కూడా, that sojourneth among them, that whosoever killeth any man at unawares might flee thither. గమనించండి, whosoever, ఇది చాలా ప్రాముఖ్యమైన. ఎవరైనా కానీ ప్రేమ వల్ల అతడు ఎవరైనా కానీ, యూదుడే కానీ, అన్యుడే కానీ, పరదేశే కానీ, లేకపోతే దాసుడే కానీ, స్వతంత్రుడే కానీ, చిన్నవాడే కానీ, పెద్దవాడే కానీ, పేదవాడైనా, ధనికుడైనా, ఎవరైనా కానీ ఒకవేళ అనుకోని రీతిలో హత్య చేసినట్లయితే తప్పించుకోవడానికి కొరకై ఈ ఆశ్రయపురంలోనికి వారు రావచ్చు. అప్పుడు వారి బాధ్యత ఆ పట్టణపు పెద్దలది అయిపోతుంది. ప్రియమైన వారలారా, ఎవరైనా కానీ యేసు ప్రభువు వారు కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఎవరైనా కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హూసో ఎవర్ అనేది ఒక విశాలమైనటువంటి మాట. ప్రతివాడు దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చి ఒక్క విషయంలో తప్పిపోయినట్లే, హూసోఎవర్ కీపెత్ ద హోల్ లా
and yet faileth in one aspect, is guilty of all. అంటే whosoever is guilty అనగా అందరూ గిల్టీయే, అందరూ ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోతా ఉంటున్నారు. Whosoever shall believe on Lord Jesus Christ shall obtain the remission of sins. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. Whosoever of forgiveness, whosoever of guilt. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకోటి యోహాను 3:16లో whosoever believeth in him shall not perish but have everlasting life. Whosoever of everlasting life. మూడవది. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట రాయబడింది. Whosoever's name is not found written in the Lamb's book of life shall be thrown into the lake of fire. ఎవని పేరైనను, ప్రియమైన వారలారా, ఎవరైనా కానీ, whosoever it may be, if your name is not written in the Lamb's book of life, he shall be cast into the lake of fire. అదే సమయంలో దేవుని వాక్యం అంటుంది రోమా 10వ అధ్యాయం 13వ వచనంలో, whosoever shall call upon the name of the Lord shall be saved. ప్రభువు నామమున ప్రార్థన చేయవారు ఎవరైనా కానీ, అన్యులైనా యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, స్వతంత్రులైన తర్వాత యూదులైనా, స్వతంత్రులైన దాసులైన, చిన్నలైన పెద్దలైన, ఏ కులము, ఏ జాతి, ఏ దేశము అయినప్పటికీ ప్రభువు నామమున మొరపెడితే వారికి రక్షణ అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ఈ పట్టణాల్లో ఎవరైనా రావచ్చు, ఎటువంటి భేదము లేదు, ఎటువంటి భేదము లేదు. ప్రియమైన వారలారా, అలాగున these cities are meant for all the people, for all the children of Israel, as well as for strangers and sojourners who are in the land of Israel. ఇంకా దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఈ ఆశ్రయపురములు దే హావ్ ఎ వండర్ఫుల్ మీనింగ్. వీటికి అద్భుతమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి, అద్భుతమైనటువంటి అర్థములు ఈ యొక్క పట్టణానికి అద్భుతమైనటువంటి అర్థాలు ఇందులో మనం చూడవచ్చు. మొట్టమొదటి మనం చూసినట్లయితే కేదేష్ అనగా పరిశుద్ధత. హీబ్రూ భాషలో ఉన్నటువంటి పేర్లు ఇవి. కేదేష్ అంటే హోలీనెస్. రెండోది షెకెం, షెకెము అనగా భుజము. మూడవది చూసినట్లయితే హెబ్రోను, హెబ్రోన్కి ఇంకొక పేరు, మొదటి పేరు కిర్జాత్ అర్బా, హెబ్రోను అనగా సహవాసం. నాలుగవది బేజేర్, బేజేర్ అనగా కోట లేకపోతే బలము. తర్వాత ఐదవది రామోతు గిలాదు అనగా హెచ్చింపబడిన లేకపోతే ఎత్తైన. తర్వాత ఆరవది గోలాన్, గోలాన్ అనేటటువంటి పట్టణపు పేరునకు అర్థము ఆనందము లేకపోతే గుండ్రము, సర్కిల్, జాయ్ ఆర్ సర్కిల్. ఈ ఆశ్రయపురాల గురించి దేవుని దాసుడు భక్త్ సింగ్ గారు ఒక చిన్న పుస్తకం రాశారు. చిన్న పుస్తకం, 16 పేజీలు మాత్రమే, చిన్నది, దాంట్లో 16 పేజీలు మాత్రమే ఉంది. కానీ ఎన్నో శ్రేష్టమైనటువంటి సత్యములు యేసు ప్రభువారు మనకు ఎలాగో ఆశ్రయపురం వింటున్నాడో దాని గురించి ఆ యొక్క చిన్న బుక్లెట్లో రాసించున్నాడు. ఎంతో అద్భుతమైనటువంటి సత్యాలు అందులో ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, ఈ పేర్లు, ప్రతి పేరు యేసు ప్రభువారికి సూచనగా ఉంది, యేసు ప్రభువారిని సూచిస్తూ ఉంది. ప్రతి పేరు యేసు ప్రభువారిని సూచిస్తూ ఉంది. కాదేష్ అనగా ఆయన పరిశుద్ధుడు, ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడయించినాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. షెకెము అనగా భుజము, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన అన్నాడు, నేను మిమ్మును గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి. మూడోదిగా చూసినట్లయితే హెబ్రోను సహవాసము, దేవుని యొక్క సహవాసంలోనికి. అవర్ ఫెలోషిప్ ఇస్ విత్ ద ఫాదర్ అండ్ విత్ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అన్యోన్య సహవాసంలోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చి ఉంటున్నాడు. తన కుమారుని యొక్క సహవాసంలోనికి మనల్ని తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ఇది యేసు ప్రభువారు ఎలాగో దేవుని సహవాసంలోనికి, తండ్రితో ఉండేటటువంటి సహవాసంలోనికి మనల్ని నడిపించి ఉంటున్నాడో ఈ షెకెము, హెబ్రోను మనకు సూచిస్తూ ఉంది. తర్వాత దేవుని వాక్యం మనం చూసినట్లయితే బేజేరు, అది కోట. 18వ కీర్తన 1వ వచనంలో దేవుడు ఏమై ఉంటున్నాడు? మన ఆశ్రయ దుర్గము,
దేవుడు మన ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడింది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్, ద రైచియస్ రన్నెత్ ఇంటు ఇట్ అండ్ ఇస్ సేఫ్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించును. యేసు ప్రభువారి బలమైన దుర్గము, యేసు ప్రభువారి ఆశ్రయపురము. నీతిమంతులు అందులోనికి ప్రవేశించినప్పుడు సురక్షితముగా క్షేమముగా ఉంటారు. ప్రేమ వాళ్ళరా, అలాగూ యేసు ప్రభువారు ఆయన కోట ఇచ్చినాడు. అంత మాత్రం కాదు, రామోతు అనగా హెచ్చింపబడిన, హైట్, ఎగ్జాల్టెడ్. ప్రేమ వాళ్ళరా, ఆయన మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకుని ఇచ్చి ఉంటున్నాడు. ఆయన ఉన్నతుడైంటున్నాడు, ఆయన మహోన్నతుడైంటున్నాడు. ఆయన మనల్ని మహోన్నతమైనటువంటి స్థలాల్లో కూర్చుండబెట్టి ఉంటున్నాడు. ఎస్, అందుకొరకే ఆయన మనకు ఉన్నతమైనటువంటి పిలుపు ఇచ్చినాడు. హి హస్ కాల్డ్ us with a high calling to a highly exalted place. ఒక ఉన్నత స్థానమును మనకి ఇచ్చాడు. ఇక మీదట నేను మిమ్మల్ని దాసులనని పిలువను. ప్రేమైన వాళ్ళ దాసులు, బానిసలుగా మనల్ని పిలవట్లేదు, మనల్ని కుమారులుగా చేసి ఉంటున్నాడు. ఉన్నత హోదాను, హెచ్చింపబడిన హోదాను దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆయన మనకి ఇచ్చి ఉంటున్నాడు. అంతే మాత్రం కాదు, గోలాను అనగా ఆనందము. సర్కిల్, ప్రేమైన వాళ్ళ సర్కిల్ అనగా దానికి ఎటువంటి అంతం ఉండదు. ఎ సర్కిల్ డస్ నాట్ హ్యావ్ ఎ ఎండింగ్. అలాగున అటువంటి ఆనందమును, అటువంటి జీవమును మనకు యేసు క్రీస్తు వారు ఇచ్చి ఉంటున్నారు. అలాగున ఆయన ఈ ఆశ్రయపురాలన్నీ కూడా యేసు ప్రభువారికి సూచనగా ఉంటున్నాయి. అయితే దేవుని వాక్యంలో ఒక విచారకరమైనటువంటి మాట రాయబడింది. ఆ మాటను మనము ముగించక మునుపు ఆ మాటను మనం చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాట మనము చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో, అండ్ ద కింగ్ లెమెంటెడ్, ఇక్కడ దావీదు గురించి రాయబడింది. అండ్ కింగ్ డేవిడ్ లెమెంటెడ్ ఓవర్ అబ్నేర్ అండ్ సెడ్, డైడ్ అబ్నేర్ యాజ్ ఎ ఫూల్ డయత్. ఒక వెర్రివాడు చనిపోయినట్లుగా, ఒక బుద్ధిహీనుడు చనిపోయినట్లుగా అబ్నేరు చనిపోయాడు అని విలాపముతో, ఎంతో బాధతో దావీదు ఏడుస్తూ ఉన్నాడు అబ్నేరు చనిపోయిన. ప్రేమ వాళ్ళారా, అబ్నేరు ఎట్లా చనిపోయాడు, ఎవరు చంపారు, ఎందుకని అతడు ఒక బుద్ధిహీనుడు చనిపోయినట్లుగా, ఒక ఫూల్ చనిపోయినట్లుగా చనిపోయాడని దావీదు ఆయన గురించి ఇంతగా అంగలారుస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యంలో ఈ 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అప్పటికి ఇంకా దావీదు ఇశ్రాయేలు సమాజం అంతటి మీద రాజుగా నియమించబడలేదు. అప్పటికి దావీదు యూదా గోత్రానికి మాత్రమే రాజుగా నియమించబడ్డాడు. అప్పుడు సౌలు ఇంటి వారికి, దావీదు ఇంటి వారికి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలు కుటుంబానికి చెందినటువంటి అబ్నేరు దావీదును రాజుగా నియమిస్తానని ఆయన తీర్మానం చేసుకుని దావీదును కలుసుకోవడానికి వచ్చాడు. కానీ దానికి ముందు ఏం జరిగిందంటే, యుద్ధం జరిగినప్పుడు ఈ అబ్నేరు ఆయన యుద్ధము జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దావీదు యొక్క అంగరక్షకుడు, దావీదు యొక్క సైనికుడు, తర్వాత యోవాబు యొక్క తమ్ముడైనటువంటి ఆషాయేలు ఈ అబ్నేరును చంపడానికి అతని వెనుకబడ్డాడు. అతన్ని చూసి ఆషాయేలు పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఆషాయేలు ఆయన జింక లాంటి కాళ్ళు కలిగినటువంటి వాడు, జింకలాగా పరిగెత్తుతూ ఉన్నాడు ఆషాయేలు అబ్నేరును చంపడానికి. అబ్నేరు అతన్ని తప్పించుకోవడానికి పరిగెత్తా ఉన్నాడు. అబ్నేర్ అన్నాడు, ఆషాయేలు, అయ్యా నువ్వు చిన్నవానివి, నువ్వు కుర్రోనివి, నువ్వు నన్ను వెంటాడవద్దు, వేరే సైనికులను వాళ్ళని వెంటాడు, వాళ్ళని చంపు, నన్ను చంపవద్దు అని ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. అయినా వినకుండా అతన్ని, అప్పుడు అబ్నేరు యోధుడు కాబట్టి, జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి, బలమైనటువంటి వాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆషాయేలు అతన్ని తరుముతా ఉంటే తన ఈటను వెనుక తట్టి చూపించి అలాగూ అతన్ని అక్కడే ఆషాయేలును చంపాడు. అలాగూ యుద్ధములో యోవాబు యొక్క తమ్ముడైనటువంటి ఆషాయేలును అబ్నేరు చంపాడు. దీన్ని యోవాబు గమనించాడు.
యోవాబు అబ్నేరును చంపడానికి అతడు పన్నాగం వేస్తూ ఉంటున్నాడు. అటువంటి సమయంలో అబ్నేరు రాజైనటువంటి దావీదుతో సమాధాన పడడానికి వచ్చాడు. దావీదును కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదంతా కూడా హెబ్రోను పట్టణంలో జరిగింది. అక్కడ కలిసి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అతడు పట్టణం నుండి బయటికి వెళ్ళిపోయాడు, కొంత దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు యోవాబుకు తెలిసింది, అయ్యా యోవాబు, ఎవరు వచ్చి చెప్పారు యోవాబుకు, అయ్యా యోవాబు, ఇదిగో అబ్నేరు వచ్చి దావీదును కలిసి సమాధానంగా వెళ్ళిపోయాడు అన్నప్పుడు యోవాబుకు కోపం వచ్చింది. నువ్వెందుకు అతన్ని రానిచ్చావు, ఎందుకు అతన్ని సమాధానంగా పంపావు అని దావీదు మీద మండిపడ్డాడు. తర్వాత అక్కడి నుండి పరిగెత్తుకుంటూ అబ్నేరు ఎక్కడికైతే బయటికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళి పిలిచాడు. తర్వాత దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఈ 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడింది. అండ్ వెన్ అబ్నేర్ వాజ్ రిటర్న్ టు హెబ్రోన్, Joab took him aside in the gate to speak with him quietly and smote him there under the 5th rib, that he died for the blood of Asahel his brother. ఇక్కడ మనం చూస్తున్నాం, అతడు ఆ హెబ్రోను గవిని దగ్గరకు వచ్చాడు. గవిని దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని కొంచెం దూరం తీసుకొని వెళ్ళి అతన్ని పొడిచి అబ్నేరును చంపాడు యోవాబు. ప్రియుని వారలారా, అలాగూ అక్కడ గవిని బయట అబ్నేరు హతుడయ్యాడు. ఎందుకని దావీదు అబ్నేరు నువ్వు ఒక బుద్ధిహీనుడు చనిపోయినట్లుగా నువ్వు చనిపోతున్నావని దావీదు చెప్పడానికి కారణం ఏంటంటే, అబ్నేరు చనిపోయింది హెబ్రోన్లో. హెబ్రోను ఆశ్రయపురము. అబ్నేరు ఆషాయేలును చంపాడు, కానీ యుద్ధంలో చంపాడు. ప్రతీకారముతో పగ తీర్చుకోవటానికి చంపలేదు, కానీ అతడు తన సంరక్షణ కొరకే చంపాడు. అయితే ఒకవేళ అబ్నేరు ఆ హెబ్రోన్లోనే ఉండి, అబ్నేరు ఆ హెబ్రోన్లోనే అతడు ఆశ్రయపురంలోనే నిలిచిండుంటే యోవాబు చంపడానికి వీల్లేదు. ఒకవేళ యోవాబు చంపితే యోవాబు హత్య చేసిన వాడవుతాడు. కానీ యోవాబు మోసగించి అబ్నేరును హెబ్రోన్ నుండి బయటికి తీసుకుని వెళ్ళి బయట చంపాడు. ప్రేమ వారలారా, ఆశ్రయపురములో ఉండుట ఎంత ప్రాముఖ్యమో, ఆశ్రయపురం నుండి దాటడము, ఆశ్రయపురమునకు బయటికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో ఈ అబ్నేరు జీవితం నుండి మనము నేర్చుకోవచ్చు. ఆశ్రయపురం, యేసు ప్రభువారి ఆశ్రయపురము. ఆయనలో ఉండుట ద్వారా మనకు ఎంతో భద్రత, ఆయనలో ఉండుట ద్వారా మనకు ఎంతో సంరక్షణ, ఆయనలో ఉండుట ద్వారా మనకు ఎంతో క్షేమము, ఎంతో సంతృప్తి, ఎంతో ప్రతి ఆశీర్వాదము మనకు యేసు ప్రభులో మనం పొందుకోవచ్చు. ప్రేమ వారలారా, యేసు ప్రభులో మనకు ఆశీర్వాదాలు అనేకమైనవి మనము దేవుని వాక్యమును మనం చూడవచ్చు. అనేక ఆశీర్వాదాలు మన కొరకే ప్రభు దాచి ఉంచి ఉంటున్నాడు. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయనలో ఉండుట ద్వారా, ఆశ్రయపురమైనటువంటి యేసు ప్రభులో ఉండుట ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. ప్రేమ వారలారా, దేవుని వాక్యంలో ఆ ప్రీనియందు మనం అంగీకరించబడతా ఉన్నాం, ఆ ప్రీనియందు మనం పరిశుద్ధపరచబడతా ఉన్నాం, ఆ ప్రభునందు మనకు పాప క్షమాపణ, ఆ ప్రభునందు పరలోకపు స్వాస్థ్యము, పరలోకపు ఆశీర్వాదము, యేసు ప్రభునందు మనకు నిత్య జీవము, అలాగున అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, లెక్కకు మించినటువంటి ఆశీర్వాదాలు యేసు ప్రభులో మనకు ఉంటున్నాయి. ప్రేమ వారలారా, యేసు ప్రభువారు మనల్ని సంరక్షించువాడు మాత్రం కాదు, యేసు ప్రభువారు మనల్ని భద్రపరచువాడు మాత్రం కాదు, యేసు ప్రభువారు మనల్ని తృప్తిపరచువాడు ఇచ్చినాడు. ప్రేమ వారలారా, మనకు ఆశ్రయపురం అవసరమా? మనము కూడా ఒక హత్య చేసి ఉంటున్నాం, మనందరము ఒక మనుషుని యొక్క మరణానికి కారకులమై ఉంటున్నాం. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో, బట్ హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, హీ వాజ్ బ్రూయిస్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్. మన అతిక్రమముల నిమిత్తమై, మన యొక్క దోషముల నిమిత్తమై యేసు ప్రభువారు చనిపోయించినారు. నా పాపమై అతని మరణానికి కారణము, అతని మరణానికి నేను కారకుడైంచినాను. ప్రేమ వారలారా, నీవు మనమందరము యేసు ప్రభువారి యొక్క మరణానికి కారకులమై ఉంటున్నాం. ఆయనను మనం హత్య చేసి ఉంటున్నాం. మరణము మన చేతిలో ఉంది. ఆయన రక్తము
రక్తమునకు కారకులం మనము. అయినను మనము నేరుగా చేసినటువంటి కార్యం కాదు ఇది. నేరుగా ఆయనను చేయకపోయినా దేవుని వాక్యం అంటుంది, లూకాసు వార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిలువ మీద ఈ మాట మాట్లాడాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు హత్య చేయుచున్నారు, కానీ వీరేమి చేయుచున్నారో వీరికి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎరుగక మనం చేశాం. ప్రేమ వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో కూడా ఈ మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనంలో పేతురు ఈ మాట అంటున్నాడు, నౌ బ్రదరన్ ఐ నో దట్ త్రూ ఇగ్నోరెన్స్ యూ డిడ్ ఇట్ యాజ్ డిడ్ ఆల్సో యువర్ రూలర్స్. మీరు ఈ ప్రభువును మీరు చంపారు, జీవాధిపతిని మీరు చంపారు, అయితే మీరు ఎరగకే మీరు చంపి ఉంటున్నారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం 31వ వచనంలో, అజ్ఞాన కాలమందు, బికాస్ ఆఫ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. పౌలు కూడా తన సాక్ష్యాన్ని చెప్తాడు, నేను హానికరుడును హింసకుడినై ఉండి ప్రభు సంఘమును ఎంతగానో ద్వేషించాను, ప్రభువును గాయపరిచిన వాడిని నేనే, ప్రభువును హింసించినటువంటి వాడిని నేనే, అయితే ఇదంతయు నేను తెలియక చేశాను. ఐ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్రియుని వర్లరా, ఆ ప్రభు యొక్క మరణానికి మనమే బాధ్యులం, ఎరగక చేశాం. అయితే ప్రభు మనకు ఆశ్రయపురంగా ఉంటున్నాడు, ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. నా దగ్గర రండి ప్రయాసంతో ఉన్నటువంటి వాళ్ళరా, వేదనతో ఉంటున్నారా, రండి భద్రత కొరకై, క్షేమము కొరకై, సంరక్షణ కొరకై. గమనించండి, ధర్మశాస్త్రం నిన్ను చంపడానికి వెంటాడుతుంది, అయితే రా, కృప నీకు అనుగ్రహించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. కృప నీకు అనుగ్రహించడానికి ఇదిగో ఈ ఆశ్రయపురములో నీకు ఆశ్రయంగా నేను ఉంటున్నాను. నా దగ్గరికి రా, నేను నీకు ఆశ్రయం ఇస్తాను. నిత్యమైనటువంటి ఆశ్రయం, నిత్యమైనటువంటి భద్రత. ప్రేమ వల్ల ఈ హత్య చేసినటువంటి వాడు ఆశ్రయపురంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు. కానీ మన ప్రధాన యాజకుడు ఆయన యేసు ప్రభువారు, దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన నిత్యము మెల్కిసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉంటున్నాడు. హీ ఈస్ ఏ ప్రీస్ట్ ఆఫ్టర్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కిసెదెక్ ఫర్ ఎవర్. సదాకాలం కొరకే యేసు ప్రభువారు మరణించడు. ఆయన మరణమును జయించినటువంటి వాడు, ఇక ఎన్నిటికీ మరణించని వాడై ఉంటున్నాడు. ఆ ప్రభు మనకు ఆశ్రయం ఇస్తా ఉంటున్నాడు. అది నిత్యమైన ఆశ్రయం, నిత్యమైనటువంటి ఆశ్రయం. ప్రేమ వల్లరా, ఈ ఆశ్రయపురంలో భద్రత కొంతవరకే, ఆశ్రయపురంలో మనకు మేలు కొంత, కానీ యేసు ప్రభులో నిత్యమైనటువంటి ఆశీర్వాదము, నిత్యమైనటువంటి మేలు, నిత్యమైనటువంటి సంరక్షణ మనకుంది. కాబట్టి ఇటువంటి ఆశ్రయపురము యేసు క్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తుండగా ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ఆశ్రయపురంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రభు చిత్తమైతే రానున్న వారంలో ఈ ఆశ్రయపురాలు ఏ రీతిగా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటున్నాయో వాటిని మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.